నమస్కారం. అసలు మన భారత ఉపఖండంలో ఆదిమ మానవుడి ప్రయాణం ఎలా మొదలైందో, ఆ ప్రస్థానం ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకోవడం నిజంగా ఒక అద్భుతం కదూ. ఈనాటి మన విశ్లేషణలో లక్షల సంవత్సరాల క్రితం నాటి ఆ ప్రాచీన కాలం నుండి ఒక క్రమపద్ధతిలో సాగిన చారిత్రక, పురావస్తు ఆధారాలను మనం లోతుగా పరిశీలించబోతున్నాం. మనిషి కేవలం ఆయుధాలు పట్టుకున్న శిలాయుగం స్థాయి నుండి ఏకంగా నాగరికతలను నిర్మించిన ఇనుపయుగం వరకు ఈ అద్భుతమైన సాంకేతిక పరిణామ ప్రస్థానాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం 5 ప్రధాన దశలను చూడబోతున్నాం. అవేంటంటే, ముందుగా పాత రాతియుగం, ఆ తర్వాత సూక్ష్మ రాతియుగ పరివర్తన, అటునుండి నవశిలాయుగ విప్లవం, ఆపై లోహయుగాల ఆరంభం, ఇక చివరగా ఇనుపయుగం. దీన్నే రాక్షసిగుళ్లకాలం అని కూడా అంటారు. ఈ అంచులంచెల ప్రయాణం ఎలా సాగిందో ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ కాల ప్రమాణాన్ని, అంటే ఆ స్కేల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది వందలో వేలలో కాదు, ఏకంగా 3 లక్షల సంవత్సరాల క్రితం నాటి అత్యంత కఠినమైన ప్లీస్టోసీన్ హిమయుగంలో మొదలైంది. అక్కడినుంచి క్రీస్తుపూర్వం 8000 నాటి మార్పులు, 2000 నాటి వ్యవసాయ ఆవాసాలు, ఆ తర్వాత క్రీస్తుపూర్వం 500 నాటి ఇనుపయుగం వరకు. నిజంగా చెప్పాలంటే మానవ మనుగడకు పట్టిన సుదీర్ఘ సమయాన్ని ఇది అద్భుతంగా కళ్లకు కడుతోంది. ఇక మన మొదటి విభాగం పాతరాతియుగం. అవును, అక్షరాలా శిలాయుగంలో మనుగడ సాగించిన తీరు ఇది. ఈ కథ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కేవలం బ్రతకడం కోసం నదీ లోయల్లో సాగించిన పోరాటంతో మొదలవుతుంది. అయితే ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకే ఒక్క చిన్న ఆవిష్కరణ ఆధునిక పురావస్తు పరిశోధనలన్నింటికీ ఎలా పునాది వేసిందో మనం చూడవచ్చు. 1892లో మద్రాసు సమీపంలోని పల్లావరం దగ్గర బ్రూస్ ఫూట్ అనే ఒక శాస్త్రవేత్త క్వార్ట్జైట్తో చేసిన కొన్ని ముతక రాతి పనిముట్లను కనుగొన్నారు. అంతే, ఆ ఒక్క సంఘటనే దక్షిణ భారతదేశంలో పాత రాతియుగ మానవుల అన్వేషణకు ప్రధాన ద్వారాలను తెరిచింది. అప్పటి మానవుల జీవనశైలి ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. వారు సంచార వేటగాళ్లు. సహజ గుహలలో, ముఖ్యంగా కడప, కర్నూలు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఉండేవారు. వారు వాడిన ముతక చేతిగొడ్డళ్లు మనకు పెద్ద సంఖ్యలో దొరికాయి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పురావస్తు ఆధారాన్ని గమనించాలి. కర్నూలు జిల్లాలోని భిల్లసుర్గం గుహల్లో తలలు లేని అనేక జంతు కళేబరాలు లభించాయి. బహుశా ఆనాటి ఆదిమ మానవుల్లో అప్పటికే కొన్ని ప్రాథమిక మత విశ్వాసాలు రూపుదిద్దుకుంటున్నాయేమో అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆహా, సుదీర్ఘమైన పాత రాతియుగం నుండి మనమిప్పుడు రెండవ విభాగానికి, అంటే సూక్ష్మ రాతియుగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది మానవ సాంకేతికతలో అక్షరాల ఒక గొప్ప ముందడుగు. ఈ 2 యుగాల మధ్య ఉన్న ఆ సాంకేతిక వ్యత్యాసాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. ఒకవైపు పాత రాతియుగంలో వాడిన క్వార్ట్జైట్తో చేసిన భారీ ముతక గొడ్డళ్ళు, మరోవైపు సూక్ష్మ రాతియుగంలో చెకుముకి రాయి, స్ఫటికంతో చేసిన చిన్న చిన్న అత్యంత పదునైన పనిముట్లు. ఈ చిన్న పనిముట్లను వాళ్లు కర్రకు లేదా ఎముకకు బిగించి ఏకంగా విల్లంబులుగా, బాణాలుగా మార్చేశారు. ఇది నిజంగా అప్పటి మానవ మేధస్సుకు ఒక గొప్ప నిదర్శనం. సో, ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే, ఈ చిన్న పనిముట్లు అప్పటి మానవుడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ పదునైన బాణాలతో వారు దుప్పి, పంది లాంటి అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులను కూడా చాలా సులభంగా వేటాడగలిగారు. క్రీస్తుపూర్వం 8000 నుండి 6000 మధ్య కాలంలో గిద్దలూరు లాంటి ప్రాంతాల్లో లభించిన ఆధారాల ప్రకారం సరిగ్గా ఇదే సమయంలో వాళ్లు చేతితో కుండలు చేయడం, మృతదేహాలను పూడ్చిపెట్టడం లాంటి స్థిర నివాస ఆచారాలకు శ్రీకారం చుట్టారు. ఇది ఒక పెద్ద మార్పు కదా. ఆ తర్వాత మన 3వ విభాగం నవశిలాయుగ విప్లవం, అంటే వ్యవసాయం పుట్టుక. ఆహారాన్ని కేవలం సేకరించుకునే దశ నుండి ఈ అద్భుతమైన మార్పు ఎలా జరిగిందో చూద్దాం. ఇది ఎంత పెద్ద విప్లవమంటే స్వయంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగారు. ఈ నవశిలాయుగంలో దాదాపు 40 రకాల నునుపైన పనిముట్లు వాడారు. రాగులు, పెసలు లాంటి పంటలు పండించడం మొదలుపెట్టారు. అడవిలో తిరిగే మనిషి మట్టి గోడలతో గుండ్రని గుడిసెలు నిర్మించుకుని ఒకచోట స్థిరపడ్డాడు. ఇకపోతే క్రీస్తుపూర్వం 2000 నాటి ఉట్నూరు మసిదిబ్బలు గురించి విన్నారా? ఆవు పేడను కాల్చడం వల్ల ఏర్పడిన ఈ మసిదిబ్బలు వారు పశువుల పెంపకాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో చెప్పడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం.
లోహయుగాల ఆరంభం. ఇది చరిత్రకారులను సైతం ఆశ్చర్యపరిచిన ఒక తామ్రశిలాయుగ ఘట్టమని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలంపాటు చరిత్రకారులు ఏమనుకున్నారంటే అసలు దక్షిణ భారతదేశంలో రాగియుగమే లేదు, నేరుగా రాతియుగం నుండి ఇనుపయుగంలోకొచ్చేశారని భావించారు. కాని పాతపాడులో దొరికిన రంగులతో అలంకరించబడిన కుండలు, అలాగే కీసరపల్లిలో దొరికిన రాగి పనిముట్లు, ఈ ఆధారాలన్నీ ఆ సిద్ధాంతాన్ని మార్చేశాయి. అంటే ఇనుపయుగానికి రాకముందే ఇక్కడి ప్రజలకు రాగి లేదా తామ్రలోహంతో స్పష్టమైన పరిచయం ఉందని ఈ భౌగోళిక ఆధారాలు నిష్పాక్షికంగా రుజువు చేస్తున్నాయి. అంటే నవశిలాయుగం చివరి దశలో వారు ఉత్తర భారతదేశపు సంస్కృతులతో కూడా సంబంధాలు కలిగి ఉండొచ్చు అన్నమాట. ఇక మనం 5వ మరియు ఆఖరి విభాగానికి చేరుకున్నాం. అదే ఇనుపయుగం. దీన్నే రాక్షసి గుళ్ల శకం అని కూడా అంటారు. అసలు ఈ రాక్షసి గుళ్ళు అంటే ఏమిటి? వినడానికి కాస్త భయంగా ఉన్నా ఈ పదానికి అర్థం కేవలం పెద్ద రాళ్ళు అని మాత్రమే. క్రీస్తుపూర్వం 500 నాటి ఈ భారీ మెగాలిథిక్ సమాధులు ఆనాటి ప్రజల ఉన్నత ఆలోచనా విధానానికి ఒక గొప్ప ఉదాహరణ. విశేషమేమిటంటే ఈ సమాధులలో మృతదేహాలతో పాటే ఇనుప పనిముట్లు, బంగారు ఆభరణాలు కూడా లభించాయి. అంటే అప్పటివారి లోహ సాంకేతికత ఎంత అడ్వాన్స్డ్గా ఉందో, అలాగే మరణం తర్వాత జీవితం ఉంటుందనే వారి నమ్మకాలు ఎంత బలంగా ఉండేవో ఇది మనకు స్పష్టంగా వివరిస్తుంది. ఈ సమాధులలో ఉన్న వైవిధ్యాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. దాదాపు 12 రకాలున్నాయి తెలుసా? ఉదాహరణకు చనిపోయిన వారి గుర్తుగా ఒక పెద్ద శిలాస్తంభాన్ని నిలపడాన్ని మెన్హెర్ అంటారు. ఇది మనకు రేవరాల ప్రాంతంలో కనిపిస్తుంది. అలాగే భూమిపైన ఒక రంధ్రంతో ఉండే రాతి పెట్టెను డాల్మెన్ అని, భూమి లోపల పూడ్చి చుట్టూ గుండ్రంగా రాళ్లు పేర్చితే దాన్ని సిస్ట్ అని అంటారు. ఇక చిత్తూరు లాంటి జిల్లాల్లో ఎక్కువగా కనిపించే మరో ఆసక్తికరమైన రకం సార్కోఫాగస్. ఇవి మట్టితో చేసిన కాళ్లున్న శవపేటికలు. స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వారు వీటిని ఎంత విభిన్నంగా నిర్మించారో కదా. ఇక ఈ మట్టి శవపేటికల్లో వాళ్లు చూపించిన కళా నైపుణ్యం చూడండి. కర్నూలు జిల్లా శంఖవరంలో ఏకంగా గొర్రె ఆకారంలో ఉన్న పెట్టె, నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో ఉన్న పెట్టె దొరికాయి. జంతువుల ఆకారంలో ఇలా శవపేటికలు తయారు చేయడమనేది ఆషామాషి విషయం కాదు. ఇది కేవలం వారి కళాభిరుచిని మాత్రమే కాకుండా ఆనాటి సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మిక విశ్వాసాలుండేవో మనకు నిరూపిస్తోంది. ఈ ఇనుప యుగపు ప్రజల గురించి మరో ముఖ్యమైన విషయమేమిటంటే దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా వరి పండించింది వీరే. అంతేకాదు తెలంగాణ ప్రాంతంలో వీరు స్వతంత్రంగా ఇనుము కరిగించి ఉక్కు తయారు చేయడం నేర్చుకున్నారని ఆధారాలున్నాయి. ఇనుము రాకతో వ్యవసాయం అమాంతం అభివృద్ధి చెందింది. ఇక మతపరమైన సిద్ధాంతాలను మనం తటస్థంగా చూస్తే ఆ సమాధుల్లో ఉండే రంధ్రాలు బహుశా ఆత్మల రాకపోకల కోసం ఉంచారని కొందరు శాస్త్రజ్ఞుల భావన. అలాగే అక్కడ దొరికిన త్రిశూలాలను బట్టి వారు ప్రాచీన శివారాధకులయ్యుండవచ్చని కూడా విశ్లేషిస్తున్నారు. ఒక పక్క ఇనుప పనిముట్లు, మరోపక్క వ్యవసాయం, ఈ రెండూ తొడయ్యేసరికి వాణిజ్యం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న గ్రామాలు కాస్త ఏకంగా పెద్ద నగరాలుగా మారిపోయాయి. ఈ పరిణామం ఎంత వేగంగా జరిగిందంటే ఆ తర్వాత కాలంలో వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఆనాటి ఆంధ్రులకు సుసంపన్నమైన 30 ప్రాకారాలున్న నగరాలున్నాయని తన గ్రంథంలో ప్రత్యేకంగా రాయడం విశేషం. 30 నగరాలు! ఊహించుకోండి ఆనాటివారి అభివృద్ధిని. కేవలం ముతకరాళ్లతో వేటాడటం నుండి ఇనుమును కరిగించి నగరాలు నిర్మించే స్థాయికి చేరుకున్న ఈ ప్రయాణం, ఈ సాంకేతిక పరిణామం నిజంగా అద్భుతం గదా. అయితే ముగించే ముందు ఇక్కడే మనకో ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతోంది. పునాదులు ఇంత బలంగా ఉన్నా ఈ సాంకేతికంగా అభివృద్ధి చెందిన మెగాలిథిక్ సమాజాలే ఆ తర్వాత కాలంలో వచ్చిన మౌర్య, శాతవాహను లాంటి మహాసామ్రాజ్యాలకు ఎలా బాటలు వేశాయి? ఈ ప్రశ్న గురించి తప్పకుండా ఆలోచించండి.